ప్రస్తుతం ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. ఈరోజు ఏదైతే సాయంత్రం మ్యాచ్ ఏదైతే ఉందో ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగబోతుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. ఈ క్రికెట్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఒక ఆసరగా చేసుకొని ఈ టికెట్ల బుకింగ్ విషయంలో సైబర్ నేరగాళ్ళు ఒక కొత్త హిస్టరీని క్రియేట్ చేసారు. దీని అందరికీ కూడా క్రికెట్ ఆటగాళ్ళని ఇటకేలకు మోసం చేయాలి, వాళ్ళని ఏదైతే ఇష్టంతో కొనుక్కునే టికెట్ ఇష్టంతో కొనుక్కునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ ఆసరగా చేసుకొని సైబర్ నేరగాళ్ళు దీన్ని ఒక ఆసరగా తీసుకున్నారు. ఇప్పుడు ఈ టికెట్ బుకింగ్ చేసుకోవడానికి మనం డిస్ట్రిక్ట్ యాప్ వాడుతూ ఉంటాం, జొమాటో వాడుతూ ఉంటాం నార్మల్గా. అయితే ఈ డిస్ట్రిక్ట్ యాప్కి సంబంధించి ఒక ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ అనేది మార్కెట్లోకి తీసుకొచ్చింది సైబర్ సెక్యూరిటీ. సో ఏంటి టికెట్లు ఎన్ని తీసుకున్నారు? టూ టికెట్ ఎంత పడుతుంది? ప్రైస్ ఎంత పడుతుంది? 999 చూపించింది. 2058 రూపీస్లో 2 వచ్చింది. అది డిస్ట్రిక్ట్ అప్డేట్స్ అని ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంది, దాని నుంచి లింక్ వచ్చింది. టికెట్ సేల్ ఈజ్ లైవ్ నౌ. అక్కడ క్లిక్ చేశారు, క్యూఆర్ కోడ్ అన్నీ వచ్చింది. సీట్ నెంబర్, రోడ్ నెంబర్, గేట్ నెంబర్, స్టేడియం అన్నీ మంచిగానే వచ్చింది. కానీ ఫేక్ ఒరిజినల్ తెలియవు. అంటే మీకు తెలియదండి ఇంతకుముందు ఎప్పుడు బుక్ చేసుకోలేదు? ఫస్ట్ టైం? ఫస్ట్ టైం నా ఫ్రెండ్ చేశారు. అదే నా ఇంటి దగ్గరగా ఉండదని కనుక్కోమని చెప్పారు, దాని గురించి వచ్చిన. ఒక్క టికెట్ 15,000 బ్లాక్లో తీసుకున్నాం. కాకపోతే అది మన ఎయిర్ ఏషియా, అది నార్మల్గా అయితే 4,500 దాని ఎంఆర్పి ఉంది. జిఎస్టీ కలిపి 5,000 పడుతుంది. 5,000 అంటే అది మాకు 15,000 ఇచ్చినాం. విరాట్ కోహ్లీ కోసం వచ్చినాం. ఇప్పుడు లోపల పోయినంత వరకు మాకు తెలియదు అది ఒరిజినల్ ఫేక్. ఒక ట్రస్ట్తోని జస్ట్ కోహ్లీని చూడడానికి వచ్చినాం. ఇక ఇది టికెట్ క్యూఆర్ కూడా వచ్చింది, ఇంతకుముందే వచ్చింది. కానీ తెలియదు అది ఒరిజినల్ ఫేక్ అనేది మాత్రం తెలియదు. ఫస్ట్ టైమా? అంటే ఇంతకుముందు వచ్చినాం 2025లో ఇక్కడ ఆర్సీబీ మ్యాచ్ లేదు, 24లో ఉండే. కాకపోతే అప్పుడు ఫిజికల్ టికెట్ ఉండే, మేము ఫిజికల్ తీసుకొని వచ్చినాం. ఇది ఫస్ట్ టైం బ్లాక్ టికెట్లను అరిగటానికే ఏమంటారు మన ఆన్లైన్ డిజిటల్ మొత్తం తీసుకొని వచ్చినారు. కాబట్టి ఎవరం మీరండి? ఈ టికెట్లు ఎవరు ఇచ్చారు? నార్మల్గా పర్సన్ ఇచ్చిండు, బయట పర్సన్. అంటే ఎట్లా అంటే ఆ ప్రాసెస్ ఏంది, ఎట్లా లాగిన్ కమ్మని చెప్పింది ఏంది? అవన్నీ ఏం లేదు, మేము డైరెక్ట్ పర్సన్ దగ్గర తీసుకొని పోయి 30,000 కొట్టి మాకు డిస్టిక్ నుంచి లింక్ పెట్టి ట్రాన్స్ఫర్ చేసిన టికెట్స్. ఒకటే దొరికింది. 8,000కు 1,500. తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఇంకోటి కావాలి చూస్తున్నాం. 10,000 15,000 అయినా పెడతాం కావాలని చూస్తున్నాం. ఇప్పుడు ఫేక్ టికెట్లు బయట ప్రచారం అవుతున్నాయి. ఫేక్ టికెట్లు టికెట్ కాదు, మేము క్యూఆర్ కోడే తీసుకుంటున్నాము. ఇప్పుడు ఫేక్ దానికి కూడా సేమ్ డిస్ట్రిక్ట్ ఒరిజినల్ యాప్ ఎట్లా ఉందో దాంట్లాగానే ప్రాసెస్ సేమ్ ఉంటుంది. తెలిసిన వాళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళు నెంబర్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకున్నాను నేను, మామూలుగా తీసుకోలేదు. స్టేడియం వాళ్ళే చెప్తున్నారండి టికెట్లు 39,000లో వదిలింది ఒక 7,000 8,000 అంతే ఆన్లైన్లోకి. మిగతా ఏమైనాయో దేవుడు తెలియాలి, కావ్య మారనికి తెలియాలి. టికెట్లు తీసుకోలేము, ఎందుకంటే ఇట్లా బ్లాక్లో అమ్ముతారు కాబట్టి తీసుకోలేము. బ్లాక్లో ఇస్తారు అంటే మినిమం ఇప్పుడు మీకు కాస్ట్ 1,500 పడుతుంది. 1,500కి ఇప్పుడు 15,000 వస్తుంది. మళ్ళీ క్యూఆర్ కోడ్ పంపిస్తారు. క్యూఆర్ కోడ్ పంపించి అందులో పోయి సీట్లో పోయి కూర్చునే దాకా సీట్ మాదా కాదా అవునా కాదా తెలుస్తలేదు. అందులో పోయిన దాకా తెలియదు ఇప్పుడు మాకు. ఫేక్ టికెట్లు అమ్ముతున్నారు, కొన్ని బ్లాక్లో కూడా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చేటికి దొరుకుతాయన్నారు? ఇప్పుడు దొరుకుతాయని వచ్చినా కానీ ఆశ లేదు, నిరాశ అయిపోయింది అది. రాణిస్తలేరు కదా ఇక్కడ, ఎవరు రాణిస్తలేరు. ఏం చేయాలి అన్నయ్య? ఏం చేయాలంటే ఈ జైలు ఏమైనా చదువుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. క్రికెట్ మీద ఉన్న పిచ్చి మా యొక్క అభిమానాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. మరి 500 1,000 రూపాయలు అంటే చూడొచ్చు, కానీ మరి 15,000 2,000 అంటే ఎంత బ్లాక్ దందా నడుస్తుంది. విరాట్ కోసం నేనైతే వచ్చిన, ఇక్కడనే ఉంటా చైతన్యపూర్లో. చూద్దాం, కనీసం మ్యాచ్ టికెట్లు దొరకకపోతే కనీసం ఆ జీప్ ఏది వాళ్ళు వచ్చి ఆ బస్సులోనే విరాట్ని చూడడానికి కోసమే వచ్చినాం మేము కేవలం. ఇది ఒకవేళ ఇది కుదరకపోతే నేను రేపు ఖచ్చితంగా ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతా. ఒక 24-48 అవర్స్ అయినా అక్కడ వెయిట్ చేస్తా ఆయన చూడడం కోసం. మీలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు వాళ్ళు మీలాంటి ఇష్టాల కోసమే వీళ్ళంతా క్యాచ్ చేసుకొని చేసుకుంటున్నారు. నేను పోయినసారి నేను కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి వచ్చిన, అది 1750 ఉన్న టికెట్ యాక్చువల్ ప్రైస్. ఇప్పుడు దాన్నే వీళ్ళు స్టేడియం వాళ్ళు 3,250 చేశారు. ఇప్పుడు ఆ 3,250 3,500 అని తీసుకోవడానికి వచ్చినాం. కాకపోతే ఆ టికెట్ ఇప్పుడు ఎంత 15,000 20,000 నడుస్తుంది. లోపల అవైలబుల్ ఉన్నాయా? అవైలబుల్ ఏం లేవు బ్లాక్లో. ఇప్పుడు ఇక్కడ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంటే అడుగుతున్నారు 15,000 20,000 అడుగుతారు. 3,250 రూపీస్ అడుగుతున్నారు. జనాలు ఉన్నారు అడుగుతున్నారు. అంత అమౌంట్ పెట్టి పోలేం కదా. సో దాని గురించే కనీసం ఆ బస్ అని వస్తే విరాట్ కోహ్లీ చూద్దామన్న ఉద్దేశంతో వచ్చినాం. లేదు అదే చూడడానికి వచ్చినా కానీ టికెట్ దొరకలేవు. ఆన్లైన్లో చూడకపోయారా? ఆన్లైన్ చేస్తే ఆన్లైన్ లేదండి టికెట్, దానికి కూడా ఇచ్చేటట్టు. ఎట్లా మరి బయట కొన్ని ఫేక్ అంటే మన బ్లాక్లో టికెట్లు దొరుకుతున్నాయి అంటున్నారు కదా? లేదు ఇప్పుడు ఏడాది దొరికితే తీసుకొని చూడాలంటే వచ్చినాము. అంటే బ్లాక్ని ఎంకరేజ్ చేస్తారు మీరు?
లే బ్యాక్ చేస్తే దుడ్లు ఇలాంటి వాళ్ళు చేయబట్టికే కదా వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. దుడ్లు అంతా బేకారు సార్ యాడ ఉండవు జర ఎందుకు టికెట్ దొరికిందా? దొరికినాయి. ఫస్ట్ ఆడ స్పామ్ కొడితే దొరికేసినాయి. ఎంత ఎంత పడ్డది టికెట్ ఒకటి? 4,000 పడ్డది ఒక్కొక్కటి. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఎందులో బుక్ చేసుకున్నారు? డిస్ట్రిక్టే. డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక ఫేక్ యాప్ కూడా వచ్చింది, దాంట్లో టికెట్లు అమ్ముతున్నారని చెప్తున్నారు. అంటే ఆ ఫేక్ యాప్ మనం నమ్మకుండా ఒరిజినల్ యాప్ ప్లే స్టోర్ నుంచి చేయించుకోవడం అంతే, ఈజీ. పేరు బ్రో? ప్రశాంత్. ఎక్కడ నుంచి వస్తారు? నారాయణ ఖేడ్. ఎన్ని టికెట్లు బుక్ చేసుకున్నారు? మా దగ్గర 3. ఎంత పడుతుంది ఒక టికెట్? ఒక టికెట్ 12,000. 12,000 ఎక్కడ దొరికినాయి ఇప్పుడు? బయట తీసుకున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది ఫేక్ అని చెప్తున్నారు కదా, కొన్ని టికెట్లు క్యూఆర్ కోడ్లు వస్తున్నాయి, ఫేక్ క్యూఆర్ కోడ్లు వస్తున్నాయి అని చెప్తారు కదా, ఎట్లా? ఏమో అన్న మేము వేరే పర్సన్ దగ్గర తీసుకున్నాం అంటారు అట్లా కూడా. క్యూఆర్ కోడ్ వేరే వస్తుంది, వేరే యాప్ వెబ్సైట్ కూడా అది రాంగ్ అని చూపిస్తుంది, కానీ మేము బయట తీసుకున్నాం వేరే అన్న దగ్గర. అంటే ఎందుకు బ్లాక్లో మరి ముందుకు ముందే కొంచెం అలాంటి ముందు దొరకలేవు కదన్న, చాలా క్యూ లైన్ ఉండే, స్లాట్ అవుట్ అయిపోయింది మొత్తము. యాప్లో ఏడ కూడా దొరకలేవు కదా అని చాలా వెయిట్ చేసాం, దొరకకపోయేసరికి బయట తీసుకున్నాం. ఇప్పుడు కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఇవి ఇట్లా దీన్ని మీకు టికెట్లు దొరకవు, టికెట్ అంటే క్రికెట్ ఆడగాలని దృష్టిలో పెట్టుకొని ఈ ఫేక్ అనేది క్రియేట్ చేస్తారు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడే అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు దాంట్లో బుక్ చేసుకునే వాళ్ళు ఎట్లా చెప్తారు? ఇక బయట అంటారా మీరు? బయట అంటే ఇక కొంత మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే బాగుంటుంది. ఇక ఏ ఫోన్లో అట్లా అంటే మనకు తెలియదు కదా, వాళ్ళు ఎట్లా ఉంటారో మనం ఎట్లా ఉంటాం, అట్లా అని మేము బయట మనకు తెలిసిన అన్న దగ్గర తీసుకున్నాం అట్లా.